prove that tan 3a into tan 2a into tan a is equal to tan 3a minus tan 2a minus a. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే యాంగిల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే వి నో దట్ a ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 3a. సో అక్కడ ఉండే 3 యాంగిల్స్ మధ్య రిలేషన్ వచ్చేసి లేదా 3a మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a అని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. సో ఈ విధంగా స్టార్ట్ చేస్తాం. నౌ టేకింగ్ tan ఆన్ both sides, tan a plus tan b అంటే b ప్లేస్లో 2a ఉంది, 1 మైనస్ tan a tan b. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేస్తుంది. tan a plus tan 2a is equal to tan 3a into 1 tan 3a minus tan a tan 2a మళ్ళీ tan 3aతో ఇంటూ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ నెగిటివ్ టర్మ్ని ఇక్కడికి పంపించేద్దాం. tan a tan 2a tan 3a ఆల్రెడీ ఇక్కడ tan 3a ఉంది, ప్లస్ tan a యువతలకు వస్తే మైనస్ tan a, ప్లస్ tan a యువతలకు పంపించేస్తే మైనస్ tan 2a. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ప్రూఫ్. కావున చూడండి tan 3a 2a a, tan 3a ఇంటూ tan a ఇంటూ ఆర్డర్ అటు ఇటు అయింది. tan 3a మైనస్ tan a మైనస్ tan 2a. నెక్స్ట్ find the value of tan 20. Similar problem, tan 40 plus root 3 tan 20 degrees tan 40 degrees. సేమ్ ఇది కూడా అంతే, మనకు tan 20 డిగ్రీస్కి యాంగిల్ తెలియదు, 40 డిగ్రీస్కి యాంగిల్ తెలియదు, కానీ వీ నో దట్ 20 డిగ్రీస్ ప్లస్ 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 60. 60కి తెలుసు కాబట్టి 40కి 20కి మధ్యలో ఉండే రిలేషన్ వచ్చేసి 40కి తెలియదు. వీ డోంట్ నో ద వాల్యూస్ ఫర్ 20 degrees అండ్ 40 degrees, బట్ ఇఫ్ యూ యాడ్ వీ నో ద వాల్యూ ఫర్ 60 degrees. ట్యాన్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ tan ఆన్ both sides. In LHS it is in the form of tan a plus b, tan a plus tan b by 1 minus tan a tan b. tan 60 value is root 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేస్తుంది. root 3 minus root 3 tan 20 degrees into tan 40 degrees. సో నెగిటివ్ టర్మ్ని ఎల్హెచ్ఎస్కి సెండ్ చేస్తే మైనస్ root 3 టర్మ్ ప్లస్ root 3 అవుతుంది, root 3 మిగిలింది. సో దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో వాల్యూ విచ్ వి గాట్ ఈజ్ root 3. Next, prove that sin theta plus sin 2 theta by 1 plus cos theta plus cos 2 theta is equal to tan theta. So we will take LHS sin theta. RHS మనకు యాంగిల్ ఓన్లీ తీటా కావాలి అంటే ఇక్కడ తీటాని డిస్టర్బ్ చేయకుండా sin 2 theta యాంగిల్ 2 thetaలో అవసరం లేదు. సో 2 thetaలో అవసరం లేదు అంటే sin 2 thetaకు cos 2 thetaకు ఫార్ములా రాస్తే సరిపోతుంది. తీటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta 1 plus cos theta plus cos 2 theta ఫార్ములా cos squared theta minus sin squared theta అని టోటల్ యాంగిల్ని మనం తీటాలోకి కన్వర్ట్ చేసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి, tan theta రావాలి. సో న్యూమరేటర్లో వీ కెన్ టేక్ అవుట్ sin theta కామన్. సో 1 plus 2 cos theta. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 బదులు sin square theta plus cos square theta అని రాద్దాం, లేదా 1 minus sin square బదులు cos square అయినా రాయొచ్చు, అది మన ఇష్టం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 వీ కెన్ రైట్ sin square theta plus cos square theta.
సైన్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. cos theta plus cos square, how many cos square means 2 cos square. నెక్స్ట్ న్యూమరేటర్లు ఏం టచ్ చేయం మనం, యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేస్తాం. డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే వీ కెన్ టేక్ అవుట్ cos theta కామన్. ఇఫ్ యూ టేక్ cos theta కామన్ వీ విల్ గెట్ 1 plus 2 cos theta. సో దీస్ టు గెట్ క్యాన్సిల్డ్. tan theta by cos theta means tan theta. అంటే జస్ట్ మనకు 2 theta అవసరం లేదు కాబట్టి sin theta cos theta ప్లేసెస్లో ఫార్ములా రాసేసి సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లం. express 1 minus cos theta plus sin theta by 1 plus cos theta plus sin theta in terms of tan theta by 2. సో ఇప్పుడు మనం ఓన్లీ 2 మార్క్స్ కవర్ చేస్తున్నాం. ఇంకొక 3-4 డేస్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే టెక్స్ట్ బుక్లో సగం ప్రాబ్లమ్స్ కవర్ అయినట్టు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అప్పుడు ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో అంత లోపల అట్లీస్ట్ ఫంక్షన్స్ అయితే మనం ఆబ్జెక్టివ్ టైప్లో డెప్త్గా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ కూడా మ్యాక్సిమం ఆబ్జెక్టివ్ కవర్ చేసుకుని ఇప్పుడు 2 మార్క్స్లో ఉన్నాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫైనల్గా కాలేజ్ ఓపెన్ చేసేటప్పుడు కల్లా అట్లీస్ట్ మనం ఒక 3 చాప్టర్స్ అన్న ఐపీ అన్న కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకు చాలా టైం మిగులుతుంది. So we have to convert 1 plus cos theta plus sin theta. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం theta by 2లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇచ్చిన యాంగిల్ ఏమో థీటాస్ కానీ అడిగిన యాంగిల్ ఏమో theta by 2. దట్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ ద ఫార్ములాస్. సో 1 minus cos thetaకు స్పెషల్ ఫార్ములా రాస్తాం. 2 sin square theta by 2. సైన్ తీటాకు ఫార్ములా రాస్తాం. మన టార్గెట్ వచ్చేసి తీటాని theta by 2లోకి కన్వర్ట్ చేయడం. సో 1 plus cos theta మీన్స్ 2 cos square theta by 2. సైన్ తీటాకు sin 2 theta లాగా. సో టోటల్ theta by 2లో కన్వర్ట్ చేసేస్తున్నాం. న్యూమరేటర్లో వీ కెన్ టేక్ అవుట్ 2 అండ్ sin theta by 2. sin theta by 2 plus cos theta by 2. డినామినేటర్లో కూడా వీ కెన్ టేక్ అవుట్ 2 cos theta by 2 కామన్. cos theta by 2 ప్లస్ cos బయటకు వెళ్ళిపోతే sin మిగులుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీస్ 2 ఆర్ సేమ్. 2 గెట్ క్యాన్సల్డ్. సో రిమైనింగ్ టర్మ్స్ sin by cos మీన్స్ వీ విల్ గెట్ tan theta by 2. సో వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని దీంట్లోకి ఎక్స్ప్రెస్ చేసాం మనం. tan theta by 2లోకి ఎక్స్ప్రెస్ చేసాం. నెక్స్ట్ simplify cot 55 degrees into cot 35 minus 1 into cot 55 degrees plus cot 35 degrees. ఇది cot a plus b ఫార్ములా. cot a plus b cot a cot b minus 1 by cot b plus cot a. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే cot 55 cot 35 minus 1 by cot 55 plus cot 35. So it is the formula of cot a plus b. A value is 55, b value is 35. So cot 90 degrees. Tan 90 means infinity, cot 90 means 0. So the value of this one is 0. Next, express root 3 cos 25 degrees plus sin 25 by 2 as
ఏ సైన్ ఆఫ్ అండ్ యాంగిల్ అంటే టోటల్ ఈ వాల్యూని మనం సైన్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి, సైన్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే కాస్ట్ కానీ ఇవేమనంటే ఎలిమినేట్ చేసుకుంటూ సైన్ ఫామ్లో వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన టర్మ్లో సైన్ కనపడుతుంది, కాస్ట్ కనపడుతుంది. సో ఫస్ట్ విల్ రైట్ లైక్ దిస్. 2ని స్ప్లిట్ చేస్తే √3/2 cos 25 ప్లస్ 1/2 sin 25. మనం సైన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. మనం sin a + b ఫార్ములా తెలుసు, cos a + b ఫార్ములా తెలుసు. సైన్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి 1 sin 1 cos 1 sin వచ్చేటట్టు కన్వర్ట్ చేద్దాం. యాక్చువల్గా √3/2 అంటే sin 60 రాయొచ్చు, cos 30 రాయొచ్చు. ఒకవేళ cos 30 రాస్తే బోత్ కాస్ అవుతుంది కదా, బోత్ కాస్ బోత్ సైన్ ఉన్నప్పుడు కాస్ ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. మనకు సైన్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం ఏ కేడ్ తీసుకోవాలి, ఆల్రెడీ ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఇది సైన్ వచ్చేటట్టు మాత్రమే రాద్దాం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ √3/2 వీ కెన్ రైట్ sin 60. ఇక్కడ ఆల్రెడీ సైన్ అని ఉంది, ఇక్కడ కాస్ వచ్చేటట్టు రాద్దాం. దిస్ ఈజ్ cos 60 degrees. ఇప్పుడు పర్ఫెక్ట్గా sin a cos b ప్లస్ cos a sin b, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a + b ఫార్ములా. 60 ప్లస్ 25 sin 85. 85కి యాంగిల్ తెలియదు కాబట్టి ఇలానే లీవ్ చేస్తాం. సో టోటల్ ఈ టర్మ్ని మనం సైన్లో కన్వర్ట్ చేస్తాం. సైన్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఆన్సర్, sin 85 degrees అని వచ్చింది. ఒకవేళ కాస్ట్లోకి కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు, ఒకవేళ అడిగితే కాస్ట్లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కాస్ట్ వచ్చేటట్టు చూసుకుంటాం మనం. cos 30 degrees, cos 30 cos 25 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ సైన్ ఉంది, ఇది కూడా సైన్ వచ్చేటట్టు sin 30 sin 25. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ cos a - b ఫార్ములా. cos 5 లేదా దీన్నే 90 మైనస్, ఒకవేళ కాస్ట్లో అడిగితే సైన్లో కన్వర్ట్ చేసిన తర్వాత అయినా సరే 90 - 5 అని రాసుకుంటే ఇదేమవుతుంది కాస్. ఇక్కడ సైన్ మాత్రమే అడిగినారు కాబట్టి వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ సైన్ ఓన్లీ. Next, similar type of problems. Express √3 sin theta plus cos theta as మళ్ళీ సైన్లోకి ఏ సైన్ ఆఫ్ an యాంగిల్. సొల్యూషన్. సో ఇంతకుముందు డినామినేటర్లో 2 ఉండింది, సో వీ విల్ టేక్ దిస్ టర్మ్ అండ్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ సైన్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ వాల్యూ √3 అనుకుందాం, బి వాల్యూ 1 అనుకుందాం. అంటే సైన్ ముందర ఉండేదాన్ని ఏ, కాస్ ముందర ఉండేదాన్ని బి, అటు ఇటు అయినా పర్వాలేదు. √a² ప్లస్ b² చేస్తే √3 + 1 √4 ఈజ్ ఈక్వల్ టు 2 అనే నెంబర్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్ విత్ 2 అండ్ మల్టిప్లై విత్ 2. సో ఎప్పుడైనా ఇక్కడ దీన్ని √3ని మనం సైన్ కానీ కాస్ కానీ రాయడానికి రాదు, ఎందుకంటే √3 మీన్స్ 1.7. సైన్లో కానీ కాస్ట్లో కానీ 1 కంటే పెద్ద నెంబర్స్ ఉండవు కాబట్టి దిస్ ఈజ్ ద మెథడ్. వెన్ ఎవర్ సైన్ అండ్ కాస్ ఈస్ దేర్, సో విల్ టేక్ one value as a, another value as b. We will do √a² plus b². Whatever the number will get, we will multiply with that number and divide with that number. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి we have to divide, multiply with 2. This is the process to convert in total sin or cos. ఇది రఫ్ వర్క్. 2 వస్తే 2తో ఇంటూ చేస్తాం, √2 వస్తే √2తో. ఒకవేళ ఈ √3 లేదనుకోండి, ఓన్లీ sin θ ప్లస్ cos θ ఉంటే ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ కూడా 1 అవుతుంది. అప్పుడు √1² ప్లస్ 1² ఏమవుతుంది, √2 వస్తుంది. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2తో ఇంటూ చేస్తాం, 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. √3/2 sin θ 1/2 cos θ. సైన్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ సైన్ అని ఉంది, దీనికి కాస్ మాత్రమే వచ్చేటట్టు రాద్దాం. cos 30 degrees sin θ. ఆల్రెడీ ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఇది సైన్ వచ్చేటట్టు రాద్దాం. sin 30 degrees cos θ.
దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి, సైన్ theta plus 30 degrees. So this is the final answer. 2 into sin theta plus pi by 6 అని కూడా రాయొచ్చు. pi by 6 means 30 degrees. సో డినామినేటర్లో నంబర్ ఇచ్చినా పర్వాలేదు, ఒకవేళ నంబర్ లేకుండా సైన్లు కాస్ట్లు కనపడితే వీ హ్యావ్ టు డూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ నంబర్ వస్తే ఆ నంబర్తోనే ఇంటూ చేస్తాం, డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా సిమిలర్. express cos theta minus sin theta as a cosine of an, ఈసారి cosine means కాస్ట్లో కన్వర్ట్ చేయాలి. కాస్ట్లో కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్లో ఏ నంబర్ లేదు కాబట్టి హియర్ ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఈజ్ -1, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చెక్ చేస్తే √2 అని వస్తుంది. ఇది రఫ్ వర్క్. సో √2తో ఇంటూ చేస్తాం, √2తో డివైడ్ చేస్తాం. √2 ఇంటూ 1/√2 కాస్ థీటా 1/√2 సైన్ థీటా. క్లియర్గా కాస్ట్లోకి కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి కాస్ ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి అంటే బోత్ షుడ్ బి కాస్, బోత్ షుడ్ బి సైన్. సో ఆల్రెడీ ఇక్కడ కాస్ ఉంది కాబట్టి దీనికి కాస్ వచ్చేటట్టే రాద్దాం. కాస్ 45 కాస్ π/4. ఇక్కడ బోత్ సైన్ ఉండాలి కాబట్టి 1/√2ని సైన్ π/4 అని రాద్దాం. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఏ మైనస్ బి. ఇంకా π/4 మైనస్ థీటా రాయొచ్చు, థీటా మైనస్ π/4 రాయొచ్చు. కాస్ట్ లోపల ఇంటర్చేంజ్ చేసినా కూడా ఏం కాదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఆన్సర్ ఏమన్నా కానీ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అన్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసాం, ఓన్లీ కాస్ట్ వచ్చేటట్టు కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ express tan theta in terms of tan alpha if sin theta plus alpha is equal to cos theta plus alpha. tan theta అని tan alpha టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే LHSలో tan theta ఉండాలి, RHSలో ఉండే టర్మ్స్ అని tan alphaలో ఉండాలి. So they have given the equation cos theta plus alpha. tan రావాలి అంటే we will send to denominator. డినామినేటర్లోకి సెండ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 1. ఒకవేళ పాజిటివ్ టర్మ్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేస్తే 0 వస్తుంది, పక్కకు పంపిస్తే మైనస్ కాస్ అవుతుంది, డినామినేటర్లోకి సెండ్ చేస్తే బై అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. సో దిస్ ఈజ్, లేదా ఇక్కడ కాంపోనెండో అండ్ డివిడెండో చేయొచ్చు. కాంపోనెండో అండ్ డివిడెండో మెథడ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్ములా tan theta plus tan alpha by 1 minus tan theta into tan alpha. tan theta plus tan alpha is equal to 1 minus tan theta tan alpha. మన టార్గెట్ ఏమి, tan thetaని tan alphaలోకి కన్వర్ట్ చేయాలి. అంటే tan theta టర్మ్స్ అన్నీ ఒక సైడ్ ఉండాలి, tan alpha టర్మ్స్ అన్నీ ఇంకో సైడ్ పంపించేసేయాలి. సో tan theta ఈ నెగిటివ్ టర్మ్ యూతలకు వచ్చేస్తే పాజిటివ్ అవుతుంది. tan theta plus tan theta into tan alpha ప్లస్ tan alpha యూతలకు వచ్చేస్తే మైనస్ tan alpha అవుతుంది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు రావాలి అంటే ముందు tan thetaని కామన్ తీద్దాం. ఇఫ్ యూ టేక్ tan theta కామన్ విల్ గెట్ 1 plus tan theta ఇన్సైడ్. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ tan theta వీ కెన్ సెండ్ 1 plus tan theta టు డినామినేటర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏం చేసాం మనం, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని ట్యాన్లో కన్వర్ట్ చేసి వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ tan theta. tan thetaని ఏ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేసాం మనం, tan thetaని tan alphaలోకి ఎక్స్ప్రెస్ చేసాం.
సో క్వశ్చన్ కూడా అదే, ఎక్స్ప్రెస్ tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ tan alpha. Next, evaluate means find the value అని. 6 sin 20 degrees minus 8 sin cube 20 degrees వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకు sin 3 theta cos 3 theta ఫార్ములాస్ తెలిసి ఉండాలి. sin 3 theta 3 sin theta minus 4 sin cube theta. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకటి 6 ఒకటి 8, 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఇక్కడ 3 sin 20 degrees, 2 కామన్ తీస్తే 8 ఏమవుతుంది, 4 అవుతుంది. sin cube 20 యాజ్ టీజ్గా ఈ లోపల బ్రాకెట్లో ఉండేది ఫార్ములా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 sin theta minus 4 sin cube theta. sin 3 theta ఫార్ములా, కానీ theta ప్లేస్లో ఏముంది, 20 degrees ఉంది. సో 2 sin 60 degrees. sin 60 degrees is √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, √3 వస్తుంది. నెక్స్ట్, ప్రూవ్ దట్ sin 70 degrees minus cos 40 degrees by cos 50 degrees minus sin 20 degrees is equal to 1/√3 అని ప్రూవ్ చేయాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఉండేది ఫార్ములా కాదు, డినామినేటర్లో ఉండేది కూడా ఫార్ములా కాదు. ఒకవేళ sin c ప్లస్ sin d cos c ప్లస్ cos d ఫార్ములాస్ వాడాలి అంటే both should be either sin or both should be either cos. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, సైన్లో కన్నా కాస్ట్లో కన్నా కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. sin 70 మైనస్ 40ని 90 మైనస్ 50 అని రాద్దాం. ఇన్ ద సేమ్ వే టోటల్ సైన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 50ని 90 మైనస్ 40. దీనివల్ల యూజ్ ఏం జరుగుతుంది అంటే 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రెంట్, 90కి కాస్ ఏమవుతుంది, సైన్. డినామినేటర్లో కూడా ఇట్ విల్ బికమ్ sin 40. అంటే ఇది ఫార్ములా కాదు, కానీ ఇక్కడ మనం మార్చుకున్న తర్వాత ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin c మైనస్ sin d. sin c మైనస్ sin d ఫార్ములా ఇస్ 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. sin c మైనస్ sin d ఫార్ములా తెలిసి ఉండాలి. sin c మైనస్ sin d మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ c ప్లస్ d/2, తర్వాత sin. ఈ ఫార్ములా వాడుతున్నాం. డినామినేటర్లో కూడా అంతే, 2 cos 40 ప్లస్ 20/2 sin 40 మైనస్ 20/2. 2 క్యాన్సిల్ అవుతుంది. cos 70 ప్లస్ 50 120/2, 70లోంచి 50 సబ్ట్రాక్షన్ చేస్తే 20/2. cos 60/2 sin 20/2. sin 20/2 sin 20/2 క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో cos 60, డినామినేటర్లో cos 30. cos 60 వాల్యూ ఈజ్ 1/2, cos 30 వాల్యూ ఈజ్ √3/2. 2 గెట్ క్యాన్సల్డ్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, మనకు కావాల్సిన RHS వచ్చేస్తుంది. నెక్స్ట్, ప్రూవ్ దట్ sin 78 degrees plus cos 132 degrees is equal to √5 minus 1/4. LHSని సపరేట్గా తీసుకుంటే, సో ఫస్ట్ వీ విల్ కన్వర్ట్ sin c ప్లస్ sin dలో కన్నా బోత్ సైన్లో కన్నా బోత్ కాస్ట్లో కన్నా కన్వర్ట్ చేద్దాం.
ఇక్కడ 132ని 90 ప్లస్ 42 అని రాద్దాం. 90 ప్లస్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. ఫర్ 90 వీ హ్యావ్ టు చేంజ్ రేషియో. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ సి మైనస్ సైన్ డి. 2 మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ట్ రాస్తాం సి ప్లస్ డి బై 2కి బై 2 సైన్ 78 మైనస్ 42 బై 2. 2 కాస్ 120 డిగ్రీస్ బై 2. ఇక్కడ వచ్చేసే లోపలికి 36 డిగ్రీస్ బై 2. 2 cos 60 degrees sin 18 degrees. Cos 60 means 1 by 2. Sin 18 means root 5 minus 1 by 4. 2 get cancelled. So final answer is root 5 minus 1 by 4. That is nothing but our RHS. Next, prove that sin 21 degrees cos 9 degrees minus cos 84 degrees cos 6 degrees is equal to 1 by 4. ఇది చాలా ఇంపార్టెంట్ రివర్స్ ఫార్ములాస్. ఇవి రివర్స్ ఫార్ములాస్ అంటే ఇవి. ఇప్పుడు మనకు sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఫార్ములా ఏమి 2 sin a cos b. ఒకవేళ sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b ఫార్ములా వచ్చేసి 2 మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ cos a తర్వాత sin b. cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b 2 cos a cos b. cos a ప్లస్ b మైనస్ cos a మైనస్ b మైనస్ 2 sin a sin b అని తెలుసు. ఇక్కడ రివర్స్లో కూడా ఎప్పుడైనా సరే ఈ టర్మ్ కనపడితే ఈ ఫార్ములా రాయడం వచ్చిండాలి మనకు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములా రాయాలన్నా కూడా 2 ఉండాలి. కానీ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఇక్కడ సైన్ ఉంది కాస్ ఉంది. హియర్ దేర్ ఈస్ కాస్ అండ్ కాస్. ఒకవేళ రివర్స్లో ఫార్ములా రాయాలి అనుకుంటే 1 సైన్ 1 కాస్. చూడండి 1 సైన్ 1 కాస్ 2 ఉండాలి కాబట్టి we will multiply with 1 2 and divide with 1 2. cos 6 degrees. ఇప్పుడు ఫార్ములా రాయొచ్చు. ఇది ఏ ఫార్ములా 2 sin a ఫస్ట్ ఫార్ములా ఇది. we can write sin a plus b 21 plus 9 plus sin a minus b. నెక్స్ట్ ఇది బాగా అబ్జర్వ్ చేస్తే 1 ఫార్ములా మైనస్ 2 cos a cos b means we will use second formula cos a plus b plus cos a minus b. నెక్స్ట్ 1 by 2 ఇంటూ ఇది sin 30 degrees 21లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. sin 12 degrees minus cos 90 degrees ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos 84లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 78 degrees వస్తుంది. నౌ sin 30 means 1 by 2. sin 12 cos 90 means 0. 78కి తెలియదు కాబట్టి 78ని 90 మైనస్ 12 అని రాయొచ్చు. 1 by 2 ఇంటూ 1 by 2 ప్లస్ sin 12 degrees ఫర్ 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇది పాజిటివే. మళ్ళీ పాజిటివ్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ ఏది వస్తే అది రాయాలి. ఇక్కడ ఏమొస్తుంది మనకు sin 12 వస్తుంది. sin 12 గెట్ క్యాన్సల్డ్. 1 by 2 ఇంటూ 1 by 2 అవర్ RHS.
నెక్స్ట్ find the value of sin 34 degrees plus cos 64 degrees minus cos 4 degrees. Sin 34 cos 64 degrees minus cos 4. ఈ టూ లాస్ట్ టూని అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ఈ ఫార్ములాని యూస్ చేస్తున్నాం లాస్ట్ టూ టర్మ్స్కి. సో ఫార్ములా వచ్చేసి మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2 sin 34 degrees minus 2 sin 68 by 2 sin 60 degrees by 2. This one is sin 34 degrees. 60 by 2 means 30 degrees. We know sin 30 degrees as 1 by 2. So in the place of sin 30, if you write 1 by 2, 2 get cancelled. Sin 34 degrees minus sin 34 degrees. So final answer is 0. So find the value of అంటే ఈ వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది.